ఆ అమ్మాయి ఇక్కడికే తీసుకెడుతున్నాడు ఇది ఇంకా కాలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఇదైతే సండే వ్లాగ్. సండే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏమేం చేశామనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటా. సో సండే కోసం వీక్ అంతా వెయిట్ చేశాను. అంటే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడానికి మార్నింగ్ తొందరగా లేస్తూ ఉంటాం కదా వీక్ డేస్లో. సో అందుకని సండే మంచిగా పడుకుందాము, రెస్ట్ తీసుకుందాము అని అయితే అనుకున్నాను. బట్ అదేంటో తెలీదు, సండే మార్నింగ్ 6:30కే మెలకువ అయిపోయింది. నేనే కాదు, పిల్లలు కూడా అంతే. వీక్ డేస్లో 8 అయినా లేవని పిల్లలు వీకెండ్స్లో మాత్రం తొందరగా లేచేస్తారు. సో ఇక్కడ చూడండి, తను పాప కూడా ఆల్రెడీ లేచేసింది. సో 6:30కే లేచాం కదా, ఇంకా బయట ఫస్ట్ క్లీన్ చేసేద్దామని బయట అయితే క్లీన్ చేస్తూ ఉంది అమ్మ. ఇంకా అక్కడ మనకి పాట్స్లోన ప్లాంట్స్ ఉన్నాయి కదా, చిన్ని చిన్ని ప్లాంట్స్, అక్కడ కొన్ని డ్రై అయిపోయాయి. సో అందుకని ఇంకా వాటిని అన్ని తీసేసిన తర్వాత ఇంక మంచి ఈకుగాడు అగరబత్తిల్ని, తులసి కోటలో పెట్టిన అగరబత్తిలు అన్నీ తెచ్చేసి మనీ ప్లాంట్లో అయితే పెట్టాడు. సో వాటిని కూడా రిమూవ్ చేసేసి ఇంకా ప్లాంట్స్ దగ్గర అంతా క్లీన్ అయితే చేసేసాము. కొన్ని సీడ్స్ అయితే చిన్న చిన్న ఫ్లవర్స్, అదేం ఫ్లవర్స్ అమ్మ చెప్పింది. సో ఆ సీడ్స్ అయితే తీసుకొచ్చింది. సో వాటిని అయితే వేశారనమాట. తను పాపకు చూపిస్తుంది ఎలా వేయాలి అని. అదేంటో ఈ మధ్య తను పాప ఏం వర్క్స్ చేసినా, అంటే నేను ఏదైనా పని చేసినా లేదా అమ్మ ఏదైనా పని చేసినా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది నేను చేస్తా అనేసి. ఇంతే అనుకుంటా, అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఉంటుంది ఇంట్రెస్ట్, ముగ్గు వేయాలి, అది చేయాలి, ఈ వర్క్ చేయాలి అని. పెద్ద అయిన తర్వాత అంత ఇంట్రెస్ట్ అనిపించదు. సో తను పాప కూడా మేబీ ఇప్పుడు ఆ ఏజ్లో ఉందనుకుంటా. సో ఏ వర్క్ చేసినా కూడా నేను చేస్తానైతే చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ బయట అంతా కూడా తనే క్లీన్ చేస్తానని చెప్పింది. బట్ ఒక 1 వీక్ ఫీవర్ ఉండే కదా, సో అందుకని ఇంకా కోల్డ్ వాటర్ ముట్టుకోవడము అదంతా వద్దు అనేసి, వద్దన్నందుకు కనీసం ముగ్గైనా వేస్తా అని ఇంకా ముగ్గు అయితే వేద్దామని వేస్తూ ఉంది. చిన్న స్టార్ లాగా ట్రై చేస్తూ ఉంది. నేను వద్దు అన్నాను, బట్ అమ్మ లేదు నేర్చుకునిలే, తన ఇంట్రెస్ట్ని నువ్వెందుకు కాదంటావు అన్నందుకు ఇంకా సైలెంట్ అయిపోయాను. అమ్మ తను ఇక బయటైతే క్లీన్ చేస్తూ ఉన్నారు కదా, ఇంకా నేను వచ్చేసి కిచెన్ అలాగే హాలు అంతా క్లీన్ చేసేసి రూమ్స్ అన్నీ కూడా సో స్వీపింగ్ అంతా కంప్లీట్ చేసి ఇంకా హాట్ వాటర్ అయితే తీసుకున్నా. సండేస్ మ్యాక్సిమం ఆ హాట్ వాటర్ అనేది స్కిప్ చేసేదాన్ని, అంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయిపోయేది కదా. సో అమ్మ వాళ్ళతో కలిసి కాఫీ అయితే తీసుకునేదాన్ని. బట్ ఈరోజు కొంచెం తొందరగానే లేచాం కదా అందరూ. సో ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టమాటో బాత్, అది కూడా తను పాప చెప్పిందనమాట. అంటే ఇంతకుముందు అమ్మ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ఐటమ్స్ ఏం చేయాలి అనేసి నన్ను లేదా పద్దును అడిగేది, ఏం తింటారు ఏం చేయాలనేసి. ఇంకా పద్దుగాడు బళ్ళారికి అయితే షిఫ్ట్ అయిపోయాడు కదా, సో అప్పటి నుంచి ఇంకా నన్ను అడిగేదన్నమాట ఏం చేద్దాము ఏం తింటారు అనేసి. ఇంక ఇప్పుడైతే ఒక 2 ఇయర్స్ నుంచి ఇంకా తను పాప అదే అంతా. సో వీక్ డేస్లోనైతే నైటే చెప్పేస్తుంది, అవ్వ ఇది కావాలి నాకు మార్నింగ్ అనేసి చెప్పేసి పడుకుంటుంది అనమాట. మార్నింగ్ లేట్గా లేస్తుంది కదా. ఇక వీకెండ్ ఈరోజు తను తొందరగా లేసింది కదా, మ్యాక్సిమం సండేస్ వాళ్ళే లేసేది ఫస్ట్. తను చీకు లేచిన తర్వాత మేము లేస్తుంటాము సండేస్ ఎక్కువగా. వీక్ డేస్లో అయితే 8 వరకు పడుకుంటారు, వీకెండ్ వచ్చిందంటే 6కే లేచిపోతారు అనమాట పిల్లలు ఇద్దరూ కూడా. సో లేచేసి ఇంకా టమాటో బాత్ కావాలి అన్నందుకు ఇంకా టమాటో బాత్ అయితే చేసింది అమ్మ. తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని అందరం కలిసి పైనకైతే వెళ్ళాము. చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు. అమ్మ కొంచెం వర్క్ ఉంది, టెర్రస్ మీదకి వెళ్ళాలి అని అయితే అంది. సో అందుకని ఇంకా నేనైతే మొన్న డాక్టర్ చెప్పింది గుర్తొచ్చింది, అదే అమ్మతో కూడా చెప్పాను. మొన్న డాక్టర్ తను పాపకి హెల్త్ అప్సెట్ అయినందుకు డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాం కదా. సో అప్పుడు డాక్టర్ అన్నాడు, అంటే కనీసం మార్నింగ్ కాకపోయినా ఈవినింగ్ అయినా సన్ ఎక్స్పోజ్ అనేది ఉందా పిల్లలకి, అట్లీస్ట్ ఒక 1/2 అవర్ టు 1 అవర్ అనేసి అడిగారు. నాకు అంటే ఇంకా మార్నింగ్ లేచి రెడీ అవ్వడానికి సరిపోతుంది, ఇంకా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి 4 o'clockకి వస్తారు. ఇక 4 to 5, 6 వరకు కొంచెం అలా ఇలా ఇంట్లోనే తినడము, డ్రెస్ చేంజ్ చేసుకోవడము, సో స్నాక్స్ తినడము, ఆ టైం అంతా మళ్ళీ ఇంట్లోనే సరిపోతుంది. ఇంకా 6 o'clockకి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసి 7:30, 8 కల్లా ఇంటికి వచ్చేస్తుంది. సో అందుకని లేదు అని అయితే చెప్పాను. కనీసం మార్నింగ్స్
మార్నింగ్సో లేదా ఈవినింగ్సో లేదా ఎప్పుడు కుదిరితే అప్పుడు కొంచెం సన్ ఎక్స్పోజ్కి ఉండాలి పిల్లలు అనేసి చెప్పారు. అది అమ్మతో చెప్తే మరి పదండి అందరూ కూడా పైనకే వెళ్ళిపోదాము, నాకు వర్క్స్ ఉన్నాయి, సో అలాగే సంక్రాంతికి కావాల్సిన ఎల్లో బెల్లాన్ని కూడా రెడీ చేసుకుందాము, పైనకే తీసుకొని వెళ్దాం అనేసి ఇంకా అందరం కలిసి పైనకైతే వచ్చాము. సో నేను అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు వేసింటే ఇంకా బట్టలేం కాదండి, బెడ్షీట్స్, అమ్మ వాళ్ళ బెడ్షీట్స్ వేసిండలేదు కదా, చాలా రోజులైతే అయిపోయిండే. సో అందుకని అవి కూడా వాష్ చేసేసి ఇంకా పైన అయితే అలా అంటే అక్కడ తంతులన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. సో అందుకని ఇంకా అక్కడైతే వేసుకున్నాను అన్నమాట. ఇంకా అమ్మ అయితే సొసైటీలో ఇచ్చిన రాగులు అలాగే సద్ద రొట్టెలకి కావాల్సిన సద్దలు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంది. వాష్ చేసింది రాగులన్నీ కూడా, అంటే కొంచెం దుమ్ము ఎక్కువగా ఉన్నాయంట. సో అందుకనేసి రెండు కూడా మంచిగా వాష్ చేసేసి డ్రై చేస్తూ ఉంది. నేను తను పాపేమో ఇక సంక్రాంతికి ఎళ్ళు బెల్ల రెడీ చేసుకోవాలి కదా, సో అందుకని కొబ్బరిని పైన నుంచి క్లీన్ చేద్దామా అంటే పైన ఉన్న బ్రౌన్ దంతా తీసేద్దామని తురుముదామని చూస్తున్నా. బట్ 2 టైప్స్ ఆఫ్ తురమణిలు అయితే ఉన్నాయి కదా, వాటితో తురుముతున్న రావట్లేదు పైన స్కిన్, ఆ బ్రౌన్ కలర్ స్కిన్ అనేది. సో ఇంకా దీంతో అయ్యే పని కాదులే అనేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేశాను. తర్వాత ఇక అమ్మ అయితే నల్ల నువ్వులు అలాగే తెల్ల నువ్వులు 2 తీసుకొచ్చింది. సో ప్యాకెట్లో వచ్చిన దాంట్లో ఏమీ లేదండి, అంటే కొంచెం దుమ్ము ధూళి లేదా రాళ్ళు అలాంటివి ఏం లేదు, వైట్ కలర్వి. సో ఎల్లో బెల్లాకైతే వైట్ కలర్ తీసుకొచ్చింది, దాంట్లో అయితే ఏమీ లేదు. బట్ ఈ నల్లవి అంటే ప్యాకెట్స్ అడిగిందంట, నల్ల నువ్వులు కూడా, ప్యాకెట్ అయితే లేదు అన్నందుకు ఇంకా లూజ్ అయితే తీసుకొచ్చింది. ఒక 1/4 kg ఏమో తీసుకొచ్చింది అనుకుంటా, 250 grams అలా. నువ్వులు మాత్రం అస్సలు అలా లూజ్ తీసుకురాకూడదు, ఎంత దుమ్ము ధూళి ఉంది, అలాగే చిన్న చిన్న నల్ల రాళ్ళు, కొన్ని తెల్లగా కూడా ఉన్నాయి. ఎంతసేపు టైం పట్టిందంటే అసలు ఒక 2-3 hours క్లీనింగ్కే పోయిందండి. అమ్మాయి ఇక్కడికే తీసుకొచ్చేసింది కాఫీ అంతా. లవిత్ కాలుతుంది కాలుతుంది అని అంటున్నాడు. ఒక 1 or 2 hours పైన అయ్యా, ఇక్కడే ఉన్నాం మేము అప్పటి నుంచి వర్క్ చేసుకుంటూ. మన తను పాప చూడండి, చీకు గడ్ చీ చీ చీ, బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ బాయ్, సిగ్గుపడుతున్నాడు వాడు. ఎక్కడ కనిపిస్తుంది పాప? సూపర్ ఉందా కాఫీ? మూత తుడుచుకో లవ్వో. చూపియమ్మా, కాయ చూపియమ్మా, తురిమండేది ఇంకా కాలెత్తి. నేను మనం కుకుంబరు లేదా క్యారెట్స్ని పీల్ చేస్తాం కదా, సో దాన్ని అయితే తీసుకొని పీల్ చేయొచ్చేమో అనుకున్నా, బట్ అస్సలు రావట్లేదు, అంటే కొబ్బరి కదా చాలా గట్టిగా ఉంది. సో అందుకని ఇంకా అమ్మ తురేమణి తీసుకొని దాంట్లో పైన స్కిన్ అంతా, అంటే ఆ కోకోనట్ది బ్రౌన్ కలర్ ఉంది కదా, సో ఆ స్కిన్ అంతా కూడా రిమూవ్ చేస్తూ ఉంది. సో రిమూవ్ అయితే చేసేసింది, ఒకటి ప్రస్తుతానికైతే ఒకటి చేసింది, 2 తీసుకొచ్చింది ఎల్లో బెల్లాకి మిక్స్ చేయడానికి సరిపోతాయి అనేసి. ఇక్కడే ఉన్నాము, అమ్మాయి ఏమో క్లీన్ చేస్తూ ఉంది. ఇంకా మన బిల్డింగ్లో ఉన్నంత పిల్లలు ఇంకెక్కడ లేరు చూడండి, అప్పుడు ఒకటి పాయ, ఒకటి కిందింటి పిల్లోడు పాయ. మన తను పాప కోకోనట్ని కట్ చేస్తూ ఉంది. చిన్నగా కట్ చేయమా, కోకోనట్ది స్కిన్ అంతా తీసేసి వాటిని అమ్మ కట్ చేస్తూ ఉండే కదా, తను పాప నేనే కట్ చేస్తాను ఇవ్వు అన్నందుకు ఇంకా అమ్మ సద్దలన్నీ కూడా కడిగి డ్రై చేసిండే కదా, సో అవైతే డ్రై అయిపోయాయి. అందుకని ఇంకా క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తూ ఉంది. ఇక నావైతే ఇంకా నువ్వులు ఏరడంలోనే ఉన్నాను. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, అస్సలు కనిపించట్లేదు. సో అందుకే నేను కొన్ని తీసుకొని క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇక పైనింటి పిల్లలైతే వచ్చారు కదా, సో వాళ్ళతో సైక్లింగ్ వెళ్దామనేసి ఇంకా అందరూ కలిసి బయటకైతే వెళ్ళారు. ఇక అక్కడైతే ఆ డాగ్ దగ్గర అదంతా క్లీన్ చేద్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు. ఆల్మోస్ట్ 1 o'clock వరకు పైనే ఉన్నాము. ఇక వచ్చిన తర్వాత కొంచెం రైస్ చేసేసుకొని కొంచెం అలా సాంబార్ చేసుకొని ఇక తిన్నామన్నమాట. ఇక తను పాప అయితే కొంచెం లావుగా కట్ చేసిండే కదా, సో అంతంత లావు ఉంటే బాగోదనేసి ఇంకా వాటిని కట్ చేద్దామనేసి చిన్నగా కట్ చేద్దామని కూర్చున్నాను. ఇది కూడా చాలా టైం పట్టింది. పైన స్కిన్ అయితే ఈజీగా అమ్మ తీసేసింది, బట్ అవి చిన్న చిన్న పీసెస్ చేయడానికైతే కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చిందని అయితే చెప్తూ ఉన్నాను నేను.
సో అంతసేపు పట్టింది. ఒక కాయ ఇది మాత్రమే చూడండి ఇంత అయింది. ఇలా చిన్న చిన్నగా కట్ చేసాము. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా! సో వీటిని నేను ఎలా అంటే ఎల్లు బెల్ల ఎలా చేశారనేది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే షేర్ చేసుకుంటాను. టెర్రస్ మీదనే ఆల్మోస్ట్ ఒక 9:30 టు 1:00 వరకు అక్కడే ఉన్నాము. ఇక వచ్చేసి లంచ్ చేసుకొని లంచ్ తిన్నాము. లంచ్ తినిన తర్వాత ఇంక నేను కట్ చేస్తున్నాను కదా! సో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అమ్మ ముచ్చట్లు పెట్టుకుంది పోలీస్ ఆంటీ వస్తే. ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనే లోపు మళ్ళీ స్టార్ట్ చేసేసింది క్లీనింగ్. సో దుమ్ము దులుపుకొని అయితే వద్దామనేసి దుమ్ము దులుపుతూ ఉంది. నేను ఏంటమ్మా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాంలే అని అంటే, అరే రేపే ఇంకా పండగకి గ్యాప్ ఎక్కువ లేదు కదా! దుమ్ము దులుపుకోకుండా పండగ ఎలా చేసుకుంటాం అనేసి దుమ్ము అయితే దులుపుతూ ఉందన్నమాట. ఇంక అక్కడ డాగ్ దగ్గర అయితే క్లీన్ చేయలేదు. మేబీ నెక్స్ట్ సండే అయితే క్లీన్ చేసుకోవాలి. దాంట్లో అర్థం గుజరీ ఐటమే ఉంది వెయ్యాలన్నమాట. ఇక సద్దలైతే రెడీ చేసుకుంది కదా! మిల్‌కి వెళ్దామని ఇక కవర్స్‌లో వేసేసుకొని ఇంకా బ్యాగ్ అయితే దాన్ని రెడీ చేసుకుందన్నమాట. ఇంక కమల్ అయితే ఊరు నుంచి కార్స్ అయితే తీసుకొచ్చాడు చీకు కోసము. శబరిమల అయితే వెళ్ళారని చెప్పాను కదా! సో శబరిమల లాస్ట్ ఊర్లో వ్లాగ్‌లో అనుకుంటా. సో అక్కడ శబరిమలలో ఒక 3 కార్స్ అలాగే తను పాప కూడా ఏవేవో తీసుకొచ్చారు. అవి మీతో నేను షార్ట్‌లో అయితే షేర్ చేసుకుంటానండి. వీడియోలో అయితే తీయలేదన్నమాట. ఇంకా కార్స్‌తో అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలిద్దరూ కూడా. ఇదైతే చాలా బాగుంది. అంటే ఎంత బాగా అది టచ్ అయింది అంటే రీడైరెక్షన్ తీసుకొని ఎంత బాగా యూటర్న్ తీసుకొని వచ్చేస్తుంది. చూడండి మీరు. ఎవరుంటారు లవ్వు? అంటే ఊరికే సర్కల్గా తిరుగుతుంది అది. సర్కలేనా వేసేది లేదా వెళ్తుందా? సర్కలేనా? లవి ಇಡು ಇಡು ಕಿಶೋರ್ ಅಡ್ಡ ಇಡು ನೋಡೋಣ ಟಚ್ ಮಾಡಿ ಹಂಗಿಡು ఏంది ఫస్ట్ ఈ సీట్ తీసుకురావాలి తర్వాత కమలాకర్ నేను పోతాంలే. ఆ కార్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్. బట్ అది ఎంత హ్యాపీనెస్ నింపిందో పిల్లల్లో. అంటే అది చేసే సౌండ్ కన్నా లేదా వెళ్ళేదానికన్నా అది ఏదైనా టచ్ అయింది అంటే రీడైరెక్షన్ తీసుకొని వెళ్తుంది కదా! సో అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో పైనింటి పిల్లలు వాళ్ళందరూ మన చీకు అయితే ఫుల్ హ్యాపీ అసలు. ఇక తను పాప వాళ్ళందరూ ఎందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనము రిమోట్ కార్స్ అన్నీ చూస్తాము, జస్ట్ వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి కానీ సో అలా రీడైరెక్షన్ తీసుకొని అంటే ఏదైనా టచ్ అయింది అంటే రీడైరెక్షన్ తీసుకొని వెళ్ళినందుకు కొంచెం హ్యాపీగా అయితే అనిపించింది అన్నమాట. అమ్మ అయితే మిల్కి వెళ్ళి వచ్చేసింది. రాగి పిండి అలాగే సద్దపిండి 2 కూడా మిల్ చేయించుకొని అయితే వచ్చేసింది. అలా వస్తూనే ఇంకా లాస్ట్ సండే అయితే వెళ్ళి ఇచ్చొచ్చాం కదా జిగ్జాగ్కి రెడీ అయిపోయింటే తీసుకొని అయితే వచ్చింది. ఇక బ్లౌజెస్ అవన్నీ కూడా 13కి అయితే రమ్మన్నారు. సో ఈరోజు రేపో వెళ్ళాలి తీసుకురావడానికి. ఇక ఈవినింగ్ పెద్దమ్మ వచ్చింది ఇంటికి. సో అలా వాళ్ళిద్దరు కూడా ముచ్చట్లు పెట్టుకొని ఇంకా గ్రౌండ్ నట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తూ ఉన్నారు సీడ్స్ అన్నీ కూడా. ఇక కమల్ వచ్చేటప్పుడు తీసుకొచ్చిండే కదా శబరిమల ప్రసాదం. అదేంటో నాకు ఏం తిన్నా అంత హ్యాపీనెస్ అనిపించదు. బట్ ప్రసాదం తింటూ ఉంటే మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో లోపల నుంచి ఫుల్ గ్లో అయిపోతుంది అన్నమాట. అంటే ఒక్కొక్క చోట ఎలా ఉంటుందంటే ప్రసాదం కొంచెం టేస్ట్ లేకపోయినా కూడా నేను హ్యాపీగా తింటాను దాన్ని. బట్ ఇక టేస్ట్ ఉండే ప్రసాదాన్ని అయితే ఇంకా వద్దు, అమృతం లెక్క ఫీల్ అవుతూ ఉంటాను. సో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఒక బౌల్ నిండా వేసుకున్నాను. మంచిగా అలా పూజ చేసేసుకొని ప్రసాదాన్ని అయితే తిన్నాను. తర్వాత ఇక నైట్ డిన్నర్కి రెడీ చేసుకుందాం అనేసి ఇక కమల్ని అడిగితే కొంచెం చపాతీ అయితే తింటా అన్నారు. సో అందుకని ఇక చపాతీ చేద్దాంలే, దాంట్లోకి ఇంకా మార్నింగ్ టమాటో బాత్ ఇంకా ఆఫ్టర్నూన్ సాంబార్ కదా చేసుకున్నది. సో అందుకని ఇంకా నైట్ గొజ్జు ఏమైనా చేసుకుందాం అనేసి ఇక్కడ టమాటో కర్రీకి రెడీ చేసుకుందామని టమాటోస్ అయితే కట్ చేశాను. అదేంటో తెలీదు నాకు ఆనియన్స్ ఎలా ఉన్నా కూడా వాటర్ వచ్చేస్తుంది, నోస్లోనే కాదు
సారీ ఐస్లోనే కాదు నోస్లో కూడా వస్తుంది వాటర్. ఇక అమ్మకు తెలుసు కదా, సో మ్యాక్సిమం ఆనియన్స్ కటింగ్ ఇవ్వదు. వేరే ఐటమ్స్ అయితే కట్ చేయి ఏమైనా చెయ్యి అని చెప్తుంది, బట్ ఆనియన్స్ మ్యాక్సిమం ఇవ్వదు. ఇక పెద్దమ్మ అమ్మ ఇద్దరు ఉన్నారు కదా, పాపం మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం రెడీ చేద్దాంలే అని చేద్దామని చేస్తున్నా కారిపోతుంది అసలు. నేను కట్ చేసిన ఆనియన్స్ అయితే చాలా అంటే కారంగా ఉన్నాయని చెప్పాలా, ఎలా చెప్పాలి అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేలాగా ఉన్నాయన్నమాట. నేను దగ్గరికి వెళ్తే తను పాప నువ్వు ఆనియన్స్ తీసుకొని వచ్చావా ఇక్కడ కట్ చేయడానికనైతే అడిగిందన్నమాట. సో జస్ట్ నేను వెళ్ళినా కూడా ఏమంటారు ఆ ఫ్రాగ్రెన్స్ మంచిగా ఉంటే ఫ్రేగ్రెన్స్ అంటారు కానీ, సో ఆ వాసన అక్కడి దాకా వెళ్ళిందన్నమాట. సో అలా టమాటో కర్రీని అయితే రెడీ చేసేసాను. నేను చేసే టమాటో కర్రీ అంటే కమ్మలకి చాలా ఇష్టము, ఇక నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి. చపాతీ అండ్ టొమాటో కాంబినేషన్, టొమాటో కర్రీ కాంబినేషన్ అనేది. ఇక చపాతీలు చేసేద్దామని ఇంకా కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను వత్తిస్తూ ఉంటే ఇంకా అమ్మ అయితే కాలుస్తూ ఉంది. మన చీకుగాడు కూడా నేను చేస్తాననేసి డిఫరెంట్ షేప్స్లో అయితే ట్రై చేసి అందరికీ చూపిస్తూ ఉన్నాడు. సో నేను డాగ్ని చేశా, నేను చీక్ని చేశాను, నేను తనుని చేశాను అని డిఫరెంట్ షేప్స్లో అయితే చేసేసి చూపిస్తూ ఉన్నాడు. ఇక తను పాప మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, సో ఏం చేసినా కూడా అడ్డొచ్చేస్తూ ఉంటుంది నేను చేస్తా అనేసి. సో అలా తను నేనే చేస్తాననేసి, బట్ అక్కడికి వేయడానికి మాత్రం చాలా భయపడుతుంది, అంటే చెయ్యి కాలిపోతుందేమో అనేసి. ఇక అక్కడ అమ్మ వేసిస్తే ఇక కాలుస్తూ ఉన్నారన్నమాట. నేనైతే తిక్కి చేశాను, ఇక అమ్మ తను ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళైతే కాల్ చేశారు. మన చీకుగాడు ఇద్దరికి హెల్ప్ చేస్తున్నాడు చూడండి, చిన్న చపాతీలు చేస్తా అనేసి అలా చేతితోనే చేసేసి ఇక తను పాపకైతే ఇస్తున్నాడు కాల్చుతాను అనేసి. సో నైట్ డిన్నర్కి అయితే చపాతీ అలాగే టొమాటో కర్రీ చేసుకొని అయితే తిన్నామన్నమాట. డిన్నర్ అయితే అయిపోయింది, బట్ మన చీకుగాడి ఆడుకోవడం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో కొత్త ఐటమ్స్ కదా, సో ఇంకా ఎగ్జైట్లోనే ఉన్నాడన్నమాట, ఇంకా కొద్దిసేపు ఆడుకుంటా అనేసి. ఇంక ఇక్కడితో అయితే వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్లో వ్లాగ్స్ ఉన్నాయి, చెక్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, టేక్ కేర్, బాయ్ బాయ్.